అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ అండి. మీకు ఇంతకుముందు ఒక 2 వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఆ 2 వీడియోలు ఏంటంటే ఒక 0 నుంచి 30 రోజుల మధ్యలో డోసులు ఏం కొట్టుకోవాలి, 30 నుంచి 70 రోజుల మధ్యలో ఎలాంటి డోసులు స్ప్రే చేయాలనేది మీకు పూర్తి 2 వీడియోలు చేయడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా చూసి చాలామంది రైతులు మందులు వాడుకొని మంచి రిజల్ట్ తీసుకున్నారు. కానీ ఇవాళ చెప్పే వీడియో ఏంటంటే మనం 3 ఎకరాల తోట వేయటం జరిగింది. ఈ 3 ఎకరాల తోట ఇప్పుడు మీరు చూస్తున్న తోట ఒకసారి చూపియండి. ఇది 1 ఎకరం తోట. ఇది దగ్గర 32 రోజుల తోట. నెక్స్ట్ వచ్చేది ఈ పక్కన ఉన్నది 22 రోజుల తోట, దాని పక్కన ఉన్నది 35 రోజుల తోట. ఈ 3 రకాల తోటలలో ఏరియా వైజ్గా దీని వైజ్గా మనం ఏం స్ప్రే చేసాం, అసలు మొదటి నుంచి మనం ట్యాంగో చెప్పాం, ట్యాంగో కూడా స్ప్రే చేసాం, దానివల్ల కూడా రిజల్ట్ ఏమొచ్చిందనేది పూర్తిగా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇక చూసుకుంటే ఇప్పుడు నిలబడ్డ తోట 32 రోజుల తోట. ఈ 32 రోజుల తోటలో మనం 3 రకాల డోసులు స్ప్రే చేసాం. మొదటి డోసు వచ్చేసి మోనోసాఫ్ చేసాము. దాని ద్వారా మనం పెట్టిన 7 రోజులకు చేసుకున్నాం. మోనోసాఫ్ చేయటం వల్ల మనకి మెతకదనం వచ్చింది, నలుపు వచ్చింది, మంచిగా సన్న పురుగు పోయింది. తర్వాత 2వ డోసు వచ్చేలోపు పాస్మైటు సల్ఫర్ చేసుకున్నాం. అది కొట్టిన తర్వాత 3వ డోసులే అయినాయి. దీనికి 3 రకాల డోసులే కొట్టాం. ఈ 3వ డోసు వచ్చేసేపు ట్యాంగో వాడాం. ట్యాంగో దేనికి వాడామంటే ఖచ్చితంగా పై ముడత పోయి, కింది ముడత పోయి, నల్లిపోయి, దోమ పోయి, దాంతోపాటు సైడ్ ప్రంగలు రావాలి, గ్రీన్ ఇష్యూ రావాలి. ఇప్పుడు చూడండి, మీరు నేను ట్యాంగో కొట్టిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది కూడా పూర్తిగా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మీరు ఎక్కడైనా మొత్తం చూపియన్న తోట మొత్తాన్ని చూపి, ఎక్కడ చూసినా చెట్టు అలాగే ఉంది. చూసారా, చెట్టుకి ఎలాంటి ముడత లేదు. చూడండి, సపోజ్గా ఎలాంటి ముడత లేదు, నల్లి లేదు, దోమ లేదు, నీట్గా ఉంది. ఆకు ఇస్త్రీలాగా అయింది. చిన్న చిన్న ఇగురులు వచ్చినాయి చూసిన ట్యాంగో కొట్టిన తర్వాత. దీంతోపాటు కింద నుంచి సైడ్ పంగలు పెట్టింది ఒకటే మొక్క. చూడండి మీరు ఒక్కసారి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చాయనేది కూడా మీకు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇది ఒక ట్యాంగో ఒక రిజల్ట్ అండి. అంటే ట్యాంగోను వాడటం వల్ల పై ముడత, కింది ముడత పోయింది, నల్లి పోయింది, దోమ పోయింది, దాంతోపాటు చిన్న చిన్న ఇగురు వచ్చింది, సైడ్ బ్రాంచెస్. మీకు ఏ చెట్టు చూసుకున్నా చూపియన్నా, ఎలాంటి చెట్టును చూసుకున్నా మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఇది 32 రోజుల ఫీల్డ్లో మీకు 3 రకాల డోసులు స్ప్రే చేసా. మీ తోట ఎలా ఉందో గమనించారు. ఇది పక్కకు రండి, ఇక్కడికి వస్తే ఇది 22 రోజుల తోటే. 22 రోజుల తోటలో ఖచ్చితంగా మనం 2 స్ప్రేలు చేసాం. ఈ 2 స్ప్రేలలో తోట ఎలా ఉందో మీరు గమనించండి. దీంట్లో 2 స్ప్రేలు ఏం చేశా అంటే, మొదటి డోసు వచ్చేసి మోనోసాఫ్ చేశా, దీంట్లో 2వ డోసు ట్యాంగో చేశా. ఎందుకంటే ఒకసారి చూపాను నాకెళ్ళి ఇందు చేసా. ట్యాంగో 2వ డోసు ఇందు స్ప్రే చేశా అంటే, ఇది మనం పెట్టుకున్నప్పుడు చెట్టు పెద్దదండి, చాలా పెద్దగా ఉంది చెట్టు. కానీ దీనికి సైడ్ పంగలు రావాలి, దీని మీద ఇష్టం లేదు అసలు వాస్తవంగా. ఆ తోట బాగానే ఉంది, ఆ ఉపతల తోట బాగానే ఉంది, కానీ ఇది పెట్టిన కాంచి కూడా ఎక్కువ నారు, ముదిరి నారుని పెట్టా, హైట్ వచ్చే నారుని పెట్టా. అయితే దీనికి సైడ్ పంగలు రావట్లే. ఏం చేద్దాం, దానికి 3వ డోసులో ట్యాంగో కొట్టా, దీనికి 2వ డోసులో కొడదామని ప్లాన్ చేశా. 2వ డోసు ట్యాంగో కొట్టి దీంట్లో ఖచ్చితంగా 8 రోజులు అవుతుంది. చూడండి ఒకసారి, ఇది పెట్టిన పొల్ల పెట్టినట్టే ఉందండి. 22 రోజులకు కూడా ట్యాంగో కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరు చూడండి. ఎక్కడ చూడండి, ఇంకో ఇలాగుందండి. ఫస్ట్ పెట్టినప్పుడు దీనికి కూడా చిన్న చిన్న ఇగురులు వస్తున్నాయి, మంచిగా సైడ్ పంగలు పగిలినాయి. చూడండి, ఎక్కడ చూసినా సైడ్ పంగలు పగులుతున్నాయి, మొత్తం పగిలినాయి కూడా. ఇది ట్యాంగో యొక్క రిజల్ట్ అండి. సరే, ఇంకో 3వ తోటకు బాగుందండి అన్న, ఒకసారి చూపి. ఇది కూడా తోటను చూపించుకుంటారా అన్న మీరు. 3వ తోట అది 35 రోజుల తోట. 35 రోజుల తోటకు పోదాం. దానికి దీనికి ఒక 3 రోజుల గ్యాప్, దీనికి మాత్రం ఒక 15 రోజుల గ్యాప్ ఉందండి. చూద్దాం మీరు ట్యాంగో వాడిన తర్వాత ఎలాంటి. అది చూడండి, ఆ చెట్టు చూడండి ఒకసారి, ఆ చెట్టు చూపి అన్న. ట్యాంగో వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ అది. ఒకసారి రండి మీరు. ఇది 22 రోజుల తోటే. చూడండి మీరు, చెట్టు చూడండి, ఇక్కడ కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ సైడ్ పంగలు. మనం ముదిరిన నార వేసుకున్నా సరే ట్యాంగోని 2వ స్ప్రే చేసి, ఇది 2 స్ప్రేలే అయినాయి, కానీ వాళ్ళ 3వ స్ప్రే చేశా దీంట్లో. ఎందుకంటే కొంచెం పురుగు కనపడుతుంది, పురుగును దాంట్లో పోలీస్ అయితే కలుపుకోవడం జరిగింది. మంచి రిజల్ట్ మనకు వారం తర్వాత అది కూడా చూపిస్తా. దోమకి ప్లస్ నల్లికి పురుగు కొట్టాను దీంట్లో. మన 35 రోజుల ఫీల్డ్ అండి. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి రైతు కూడా అబ్జర్వ్ చేయండి. ఇందులో కూడా ఫస్ట్ మోనోసాఫ్ చేశా, 2వ డోసు వచ్చేపు పాస్మైట్ సల్ఫర్ చేశా, 3వ డోసు వచ్చేలోపు ట్యాంగో స్ప్రే చేశా.
ట్యాంగో కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చు తోట మొత్తం కూడా. ఇక చూసుకోండి మీరు ఎక్కడైనా ఇది మొత్తం కూడా 35 రోజుల ఫీల్డ్లో 3 స్ప్రేలే పడ్డాయి ఇప్పటిదాకా. ఈ స్ప్రేల వల్ల మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది కూడా పూర్తిగా మనం చూపిస్తాం మీకు. చూడండి మనం 3 స్ప్రేలు ఏంటంటే మోనో, సాఫు, తర్వాత పాస్మేట్ సల్ఫర్, తర్వాత ట్యాంగో వాడిన తర్వాత మీరు చూడండి ఎక్కడ పడితే అక్కడ సైడ్ పంగలు, చిట్టిగురు, ఆకు నీట్గా ఇస్త్రీలాగా ఉంది. ఎక్కడ చుట్టూ ఇది చూడండి ఒకసారి దగ్గర రాన్న చూపియన్నా, నువ్వు ఎక్కడైనా నేను చెప్పినట్టు లేదా చూడండి మీరు. చిన్నిగురు, చిన్న గనుపు, దగ్గర గనుపు రావాలి, దగ్గర గనుపు వస్తుంది, సైడ్ పంగలు వస్తుంది చూడండి. ఇది రిజల్ట్ అండి. మన తోట వేసిన 35 రోజులలో మనం కొట్టిన స్ప్రేలు 3. ఈ 3 కామన్గా మోనోసాప్ కొట్టాం, పాస్మేట్ సల్ఫర్ కొట్టాం, 3వ డోసు ట్యాంగో కొట్టాం. చిన్న తోటకు మాత్రం 2వ డోసులో ట్యాంగో కొట్టాం. ట్యాంగో వాడిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉందనేది ప్రతి రైతు కూడా చూసుకోండి. ఇది మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి మీకు తోటను చూపించడం జరుగుతుంది. ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎలాంటి మందులు స్ప్రే చేసినా పక్కా చూపిస్తా మీకు. ఈ రకమైన రిజల్ట్ రావాలి ఖచ్చితంగా అనుకుంటే మనం చెప్పినట్టుగా డోసులు స్ప్రే చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు మీకు సైడ్ బ్రాంచెస్ వస్తాయి, నలుపు వస్తుంది. ఓకేనా? ఇది వాస్తవమైన రిజల్ట్ అండి. ప్రతి రైతుకి 30 రోజుల ఫీల్డ్లో ఇలా తోట ఉండాలి నాది, లేకపోతే 40 రోజుల ఫీల్డ్లో మనం చెప్పినట్టు చేయాలి అంటే ఖచ్చితంగా దీంట్లో మనం డ్రిప్ కాబట్టి దీనికి మనం వేరు వ్యవస్థ పెరగడానికి కూడా మందులు వాడుకున్నాం. అదేంటంటే రూట్ రత్న అని. ఈ రూట్ రత్న వాడటం వల్ల కింద వేరు వ్యవస్థ బలంగా పెరిగిద్ది, పీచు వేరు బలంగా పెరిగిద్ది, దాంతోపాటు చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అందుకే ప్రతి రైతు కనుక మన డ్రిప్ ఉన్న రైతులైనా, డ్రిప్ లేకున్న భూమి మీద వేసిన రైతులకు కూడా ఎరువులలో కలుపుకొని మనం రూట్ రత్నాన్ని వాడుకోండి. తర్వాత మనం 2వ డోసు, 3వ డోసు, 4వ డోసు ఏ డోసులైనా ట్యాంగోను కొట్టుకుంటే ట్యాంగోను వాడటం వల్ల సైడ్ పంగలు వస్తాయి, గ్రీనిష్ వస్తుంది, నలుపు వస్తుంది, చిట్టిగురు వస్తుంది, పై ముడత, కింద ముడత, నల్లితం అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ విధంగా స్ప్రే చేసుకోండి. ప్రతి రైతు కూడా అధిక దిగుబడి ఖచ్చితంగా తీస్తారండి.